వేదికలో ఉన్న అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సంఘంలోని మహిళా ఉపాధ్యాయులను ఆహ్వానిస్తున్నాను. విద్యార్థులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రాముఖ్యాన్ని గురించి మనం చాలా చెప్పుకోవాలి, కానీ సమయ అభావం వల్ల కొన్ని విషయాల వరకు తెలియజేస్తాను. పూర్వకాలం నుంచి మన దేశంలో స్త్రీలకు స్వేచ్ఛకు స్వతంత్రానికి ఎటువంటి ఆటంకం లేదు. తరువాత మారిన సామాజిక పరిస్థితులు, విదేశీయుల దాడుల వల్ల మహిళలు ఇళ్లలోనే మగ్గవలసి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి మనం తొందరగానే బయటపడినామని అనుకోవాలి. మిగతా ప్రపంచంతో పోలిస్తే స్త్రీలకు ఓటు హక్కు కల్పించిన మొట్టమొదటి దేశం అంతే. మిగతా దేశాలలో ఇప్పుడు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయి అనుకుంటున్న దేశాల్లో కూడా స్త్రీలకు ఓటు హక్కు లేదు. వాళ్ళు పోరాటం సాధించుకున్నారు. మన దేశంలో ఆ వివక్ష ఎప్పుడూ లేదు. అంటే మన దేశంలో ముందు నుంచి కూడా స్త్రీలు విద్యావంతులే, సాహసవంతులే, ధైర్యవంతులే. సైనికులుగా కూడా మన మహిళలు ఎంతోమంది పనిచేస్తున్నారు. సైనిక అధికారులుగా పనిచేస్తున్నారు, రాణులుగా ఉన్నారు. రాణి అబ్బక్క మొదలు రాణి కెంపమ్మ మొదలు లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్రలో మీకు తెలుసు. ఇంకా ముఖ్యమైన మహిళల గురించి చెప్పుకుందాం. అహల్యాబాయి హోల్కర్ ఎటువంటి గొప్ప ధీరోదత్త మహిళ అంటే, తన భర్త, మామగారు, పుత్రుడు అందరినీ కుట్రల వల్ల పోగొట్టుకున్నప్పటికీ తను ఒకే ఒక మహిళగా నిలబడి దేశం మొత్తం విదేశీయుల స్వాధీనమైనప్పటికీ ధ్వంసమైన దేవాలయాలను తిరిగి నిర్మించడంలో కానీ, ఎన్నో ఆనకట్టలు నిర్మించి సాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ, ప్రజలను కాపాడడంలో కానీ, మహిళలను రక్షించడంలో కానీ, ఈనాటి మహిళలకు ఏమాత్రం తీసుకోకుండా విద్యను అభ్యసించడంలో కానీ, తన చిన్న వయసులోనే 40 సంవత్సరాల వయసులోనే మామూలు మహిళలు ఎవరు పురుషులు కూడా సాధించిన విజయాలు నాకు సాధించింది. అటువంటి మహిళలను మీరు ఆదర్శంగా తీసుకొని మీరు కూడా జీవితంలో ఎంతో పైకి ఎదుగుతారని, మీ తల్లిదండ్రులకు, మీకు విద్య నేర్పిన గురువులకు, పాఠశాలకు మంచి పేరు తెస్తారని, సమాజానికి మీరు ఒక ఆదర్శంగా నిలుస్తారని మిమ్మల్ని నేను ఆశిస్తూ మిమ్మల్ని దీవిస్తున్నాను.